ప్రస్తుతం ప్రతి ఒక్కరూ షార్ట్ టర్మ్ గోల్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు. కానీ రేపు తాము రిటైర్ అయిన తర్వాత తమ రిటైర్మెంట్ జీవితం ఎలా ఉండబోతుందో ఎవరూ ఆలోచించడం లేదు. మీరు చెప్పండి, మీకు 60 ఏళ్ళు దాటాక మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకసారి మీరు రిటైర్ అయ్యాక మీ ఇన్కమ్ ఆగిపోతుంది. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ఖర్చులు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం మన భారతీయుల యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూనే ఉంది. అండ్ యావరేజ్గా చూసుకుంటే ప్రజలు దాదాపు 80 సంవత్సరాల వరకు జీవిస్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు మన దేశం అంటే ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లు. మన ఇంట్లో పెద్దవాళ్ళను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండేవారు. కానీ నేడు ఆ జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ దాదాపు కనుమరుగైపోయింది. కాబట్టి మీ రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్గా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ కనీస అవసరాలని తీర్చుకోవడం చాలా ముఖ్యం. మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ 3 విషయాలను దృష్టిలో పెట్టుకోండి. 1, మీరు ఎంత త్వరగా రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. ఈ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ 40 సంవత్సరాలు. నెంబర్ 2, మీ రిటైర్మెంట్ కాలంలో మీకు గ్యారంటీగా రిటర్న్స్ ఇచ్చే ప్లాన్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 3, మీరు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే లిమిటెడ్ రిటర్న్స్ ఇచ్చే ప్లాన్స్లో కాకుండా బ్రతికున్నన్ని రోజులు మంచి రిటర్న్స్ ఇచ్చే ప్లాన్స్ని మాత్రమే ఎంచుకోండి. అయితే అలాంటి మంచి రిటర్న్స్ అందించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం యాన్యుటీ ప్లాన్స్ మాత్రమే. ఇది మీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఒక భరోసాలాగా ఉంటుంది. కాబట్టి మీకు వన్స్ 40 ఇయర్స్ దాటాక మీరు సంపాదించే శాలరీలో 15 to 20% యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయండి. అయితే ఈ యాన్యుటీ ప్లాన్ అంటే ఏమిటి? అది ఏ విధంగా వర్క్ అవుతుంది? యాన్యుటీ ప్లాన్స్ అనేవి మీరు బతుకున్నన్ని రోజులు మీకు గ్యారంటీడ్గా ఇన్కమ్ని అందిస్తాయి. అంతేకాదు, మీరు 120 సంవత్సరాలు బతికినా అప్పటి వరకు ఇవి ఇన్కమ్ని అందిస్తూనే ఉంటాయి. అయితే ఇందులో 2 ఆప్షన్లు ఉంటాయి. 1, ఇందులో మీరు ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, యాన్యువల్లీ కూడా కావచ్చు. అండ్ మినిమం 5 సంవత్సరాల తర్వాత మీరు బ్రతుకున్నన్ని రోజులు గ్యారంటీడ్ ఇన్కమ్ని పొందుతారు. నెంబర్ 2, ఇందులో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా డబ్బుల్ని ఒకేసారి లంసమ్ అమౌంట్ని రిటైర్మెంట్ కొరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దాంతో మీరు మీ ఇన్కమ్ని వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత మ్యాక్సిమం 10 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాన్యుటీ ప్లాన్స్లో ఉండే కొన్ని కీ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, రిటర్న్ ఆఫ్ ప్రీమియం. దీని ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మొత్తాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు మీరు మరణిస్తే మీరు పే చేసిన టోటల్ ప్రీమియమ్స్ని ఎలాంటి ట్యాక్స్ లేకుండా మీ నామినీకి అందజేస్తారు. జాయింట్ లైఫ్ ప్లాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు లేని పక్షాన మీ భార్య లేదా భర్త రిటైర్మెంట్కి ఒక భరోసా కల్పిస్తారు. అంతేకాదు, ఈ ప్లాన్ ద్వారా మీ భార్య లేదా భర్తకు మీ మరణాంతరం వాళ్ళు బ్రతుకున్నన్ని రోజులు సేమ్ ఇన్కమ్ని అందిస్తారు. అయితే యాన్యుటీ ప్లాన్లో ఎక్కువగా మాట్లాడుకునే ఫ్యూచర్ ఏదైనా ఉంది అంటే అది వేవర్ ఆఫ్ ప్రీమియమే. దురదృష్టవశాత్తు అర్నింగ్ మెంబర్ మరణిస్తే గనక మిగిలిన ప్రీమియంలను కట్టాల్సిన అవసరం లేదు. ఆ పేమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ సేమ్ ఇన్కమ్ని ఆ భార్య లేదా భర్తకు బతుకున్నన్ని రోజులు అందిస్తారు. అంతేకాదు, ఆ మొత్తం ప్రీమియంని కస్టమర్కి తిరిగి ఇచ్చేస్తారు. అన్లిమిటెడ్ టాప్అప్. ఈ ఫీచర్ ద్వారా ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ తక్కువగా ఉంటే మీరు నెలకు 5,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఎప్పుడైతే మీ సేవింగ్స్ పెరుగుతాయో అప్పుడు మీ ప్లాన్ని మీరు టాపప్ చేసుకొని పెన్షన్ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేడు మీలో చాలామంది తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరాల్లో లేదా వేరే దేశాల్లో ఉంటున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు మీరిచ్చే పర్ఫెక్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఈ యాన్యుటీ ప్లానే. మీ తల్లిదండ్రుల కోసం మీరు ఒక యాన్యుటీ ప్లాన్ని తీసుకొని అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మీ తల్లిదండ్రులకు ప్రతి నెల ఒక మంచి ఇన్కమ్ని అందించవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్లో మిమ్మల్ని మీరు జాయింట్ లైఫ్గా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల దురదృష్టవశాత్తు మీ పేరెంట్ చనిపోతే మీరు బతుకున్నన్ని రోజులు ఆ సేమ్ ఇన్కమ్ మీకు అందిస్తారు. అయితే ఈ యాన్యుటీ ప్లాన్స్కి ఎలిజిబుల్ ఎవరు అనే విషయానికి వస్తే ఈ ప్లాన్ తీసుకోవడానికి మినిమం ఎంట్రీ ఏజ్ 40 సంవత్సరాలు అండ్ జాయింట్ లైఫ్ తీసుకోవడానికి మినిమం ఏజ్ 30 సంవత్సరాలు. ఇందులో మీరు 15 సంవత్సరాలు ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే గనక మీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ప్రతి నెల 15,000 రూపాయలు అందిస్తారు. అండ్ ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు చనిపోతే మీ నామినీకి 18 లక్షల రూపాయలు అందిస్తారు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే ది బెస్ట్ యాన్యుటీ ప్లాన్ని ఇప్పుడే తీసుకోండి.